గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏకీకృత పద్ధతిలో ఈ ఏడాది దాదాపు 13,000 కోట్ల మేరకు పనులకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నరేగా నిధుల్ని ఖర్చు చేయాలన్న ఆయన ఉపాధి హామీ కింద చేపట్టిన పనులకు త్వరలోనే ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. శాఖల కేటాయింపు తర్వాత తొలిసారి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ మండలి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర ఉపాధి హామీ మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 12.83 వేల కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే వారికిచ్చే వేసవి భృతిని ప్రస్తుతానికి 30% సీఎం ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటికే పూర్తయిన పనులన్నీ శాశ్వతంగా గుర్తుండిపోయేలా శిలాఫలకాలు ఏర్పాటు చేసి త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పనుల్లో స్ఫూర్తివంతంగా నిలిచిన వ్యక్తులను ప్రచారకర్తలుగా నియమించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న మండలి సభ్యుల సమావేశ భత్యాలను 50% పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు, సుస్థిర ఆస్తులను సమకూర్చి పెట్టడమే ధ్యేయంగా 3 ఏళ్లుగా రాష్ట్రంలో 25 శాఖలకు చెందిన నిధులను ఏకీకృతం చేయడం ద్వారా పెద్ద ఎత్తున పనులు చేపట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 5,715 కోట్ల మేర నిధులను వినియోగించి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 13 ప్రమాణాల్లో 5 అంశాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. నరేగా నిధులను సమర్థంగా వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతాలు సృష్టించవచ్చని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సంపూర్ణ గ్రామాభ్యుదయాన్ని సాధించవచ్చన్నారు. గత 3 ఏళ్లలో మొత్తం 10,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రహదారులు నిర్మించామని సీఎం స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధి కోసం నరేగా, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా 2 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 75 మినీ స్టేడియాలు నిర్మిస్తున్నాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7,000 కిలోమీటర్ల మేర రహదారుల పక్కన చెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 500 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని, 5,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 2,000 కిలోమీటర్ల లింకు రోడ్ల నిర్మాణం, 3,000 కిలోమీటర్ల మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు వంటివి లక్ష్యాలుగా నిర్ణయించామని చెప్పారు. 5,500 అంగన్వాడీ భవనాలు కూడా నరేగా నిధులతో పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. నరేగా నిధులతో జలవనరుల శాఖ చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ కార్మికులకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రితో కలిసి తొలిసారి సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చతుర్ముఖ వ్యూహంతో నరేగా పనులు చేయాలని అధికారులకు సూచించారు. 530 కోట్ల మేర చెల్లించాల్సిన నరేగా నిధులను సాధ్యమైనంత వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకున్నామని, ప్రతి లక్ష్యాన్ని చేరుకునే విధంగా పనితీరు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఛాయాచిత్ర సహితంగా తనకు అందజేయాలని మండలి సభ్యులకు మంత్రి లోకేష్ సూచించారు. ఉపాధి హామీ మండలి సమావేశం తర్వాత మండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేష్ ప్రతి నెల గ్రామాల్లో జరిగే పనుల పురోగతిపై తనకు సమగ్ర నివేదిక అందించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడానికి డైరీ, సెరికల్చర్, ఫిషరీస్ కీలకంగా ఉంటాయన్నారు. త్వరలో పశు సంరక్షణ కేంద్రాలను సందర్శిస్తానని మంత్రి తెలిపారు. గ్రామీణాభివృద్ధికి అనుసరించాల్సిన అత్యున్నత విధానాలు, వ్యూహాలు, లక్ష్యాలు ముఖ్యమంత్రి నిర్దేశిస్తారని, వాటిని అమలు చేసి లక్ష్యాల సాధనలో ఉత్తమ జట్టుగా వ్యవహరించాలని లోకేష్ అధికారులకు సూచించారు.